యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కుక్క పేరే చెప్పగలిగారు అంటే నా పేరు చెప్పడం మీకు ఈజీనే. రే, ఏదేదో మాట్లాడి స్వాములకి కోపం తెప్పించుకు. అలాగే మమ్మీ. అఖండ స్వామి, సర్వం తెలిసిన మిమ్మల్ని మళ్ళీ అడగటం నా అమాయకత్వం. అయినా అవసరం అలాంటిది. ఇంట్లో ఉన్న కృష్ణరాయిలో బంగారం ఉందని తెలిసింది, కానీ దాన్ని ఎలా వేరు చేయాలో తెలియడం లేదు స్వామి. ఇంటికొచ్చిన రత్నాశాస్త్ర గ్రంథాన్ని చదవలేదా? లేదు స్వామి, అందులో ఉడుక్కు పలక్కే ఖాళీగా చిత్తు కాగితాలున్నాయి. మూర్ఖుడా, అవి చిత్తు కాగితాలు కావు, విత్తు కాగితాలు. ధనధారుడ్యం కలిగిన ఆశ్రితాలు. అక్షరం కనిపించిన ఆ గ్రంథాన్ని చదవడం ఎలా స్వామి? పెద్దబొట్టమ్మా. రే, అప్రస్తుత విషయాలు మాట్లాడకూడదు. మీరు సెలవివ్వండి స్వామి. ఇంకిపోయిన అక్షరాలు అగుపించాలంటే రక్తపు చుక్కలు రాయి మీద పడాలి. మా మమ్మీని బలివ్వాలా స్వామి? కృష్ణరాయిని తీసుకురావడానికి కారకులెవరు? మా నడిపి కోడలు నైనే స్వామి. ఆ రాయిని తీసుకొచ్చాకే చిన్న కోడలు సుమన నీళ్లోసుకుంది. తెప్పించిన నయనీ రక్తాన్ని గుప్పించాలి. రాతి మీద సలసలమని కాగే వేడి నెత్తుటి బొట్లు పడగానే కనకాన్ని ఇముడ్చుకొని ఉన్న రాయి కదులుతుంది. రాయి ఎలా కదులుతుంది స్వామి? క్యాట్ వాక్ చేయడానికి అదేమైనా? సరే, అర్థమైంది స్వామి. ఈ కాలంలో కూడా మీలాంటి తేజోవంతులు ఉండటం వల్లే బ్రహ్మ రహస్యాలు తెలుసుకోగలుగుతున్నాం. పదవల్లభా, వెళ్ళొస్తాం స్వామి. మంచిది. భగవంతుని అంతిమ లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఖాళీగా ఉంటే మొబైల్ నొక్కుతూ కూర్చుంటావు. రేడియేషన్స్ వల్ల కడుపులో పెరిగే బిడ్డకి హానికరం అని తెలుసా నీకు అసలు? అరే, హెచ్చరిస్తుంటే స్మైల్ ఇస్తావేంటి? మీరు గమనించారా బులిబాబు గారు? ఏంటి? నేనసలే ఒట్టి మనిషిని కూడా కాను అని నేనంటే మీరు చిరాకు పడేవారు. అలాంటిది ఈరోజు మీరే నా దగ్గరకొచ్చి మన బిడ్డ గురించి కేర్ తీసుకుంటున్నారు. హలో, మన బిడ్డ కందగడ్డ అని నేనేం కలుపుకొని చెప్పడం లేదు. ఎక్కడ నీ ఆరోగ్యం పాడవుతుందోనని చెప్తున్నాను. మంచిది, తీసుకో. సరే తెచ్చారా? మెడగేసుకోవడానికి కొత్తదెందుకు? కుళ్ళు జోకులు బానే వేస్తారు, ఏంటో మరిది. కృష్ణయ్య, నా కన్నయ్య విగ్రహం బొమ్మగా వచ్చావా చిన్ని తండ్రి? హ్యాపీనా? చాలా హ్యాపీ అండి. మీరు తీసుకొస్తారనుకోలేదు. సాయంత్రం నేనే బజార్కి వెళ్దాం అనుకున్నాను. బొమ్మ వరకు ఓకే, కానీ బంగారు బొమ్మలు కావాలని అత్యాశ పడితే అరేంజ్ చేయడం చాలా కష్టం. చాలండి, నా కోరికను తీర్చే కృష్ణయ్య నా దగ్గరికి వచ్చాడు. ఏ రోజు తులసికోట చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయని నువ్వు ఉన్నట్టుండి ఇంత భక్తి చూపిస్తున్నావు ఎందుకో? ఇది భక్తి కాదు, ప్రేమ. నువ్వు రాధవని ఫీల్ అయిపోతున్నావా? నేను యశోదని. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకున్నా పర్వాలేదు, కానీ కష్టం వచ్చేలా మాత్రం బిహేవ్ చేయకు. దేవుడికి ఏం కష్టం వస్తుంది మీరు మరీ చెప్తారు. నువ్వు అంతటి దానివే. అబ్బా, పొగడకండి.
నీకెలా అర్థమవుతుందనే నేను నీతో సరిగ్గా మాట్లాడను. పర్వాలేదులేండి, నేను నా బంగారు తండ్రితో మాట్లాడుకుంటాను. షో కృష్ణయ్య, నా దగ్గరికి వచ్చావా? ఎంత క్యూట్ గా ఉన్నావో. రీ, ఉడతలు పట్టేవాళ్ళ ఏంటా చూపు? కిచెన్లో ఎవరైనా ఉన్నారేమో అని ముందు జాగ్రత్త మమ్మీ. నువ్వు జేమ్స్ బాండ్ లెవెల్లో ఆలోచించకు. నయని ఈ రాయిని అక్కడ చూసినా వంట చేసే హడావిళ్ళో తీసుకువెళ్ళి బయట పెట్టాలనుకోదు. సరే మమ్మీ, నువ్వు పుస్తకం పెట్టావా? రే, పుస్తకం కాదురా, గ్రంథం. ఏదో ఒకట్లే మమ్మీ, త్వరగా ఏర్పాటు చేయి మమ్మీ. రే, నేను చేస్తాను, నువ్వెళ్ళు. నా పని అయిపోయింది. సర్లే, అఖండ స్వామి చెప్పినట్టు జరుగుతుందో లేదో చూడాలి. ఏం చేస్తున్నారు అత్తయ్య? ప్రయోగం. ఉపయోగం? కృష్ణరాయిలో ఉండే కనకాన్ని అనుభవించే యోగం. అయ్యే పనేనా? నువ్వు చూస్తూ ఉండవమ్మా మరదలా. ఖాళీ కాగితాలుండే ఈ పుస్తకాన్ని మీ అక్క నయనియే చదివేస్తుంది. నిజమా? 1,00,000 రూపాయలు తీసుకుని రత్నశాస్త్ర గ్రంథాన్ని వదిలేసుకున్నావు. రిస్క్ తీసుకుని మేము రంగంలోకి దిగాం. నిజంగా మా అక్క చదవగలిగితే అదొక అఖండమవుతుంది అత్తయ్య. ఆ అఖండ స్వామి. రే, ముందు పని కానివ్వు. గాట్ ఇట్. నేనే విధంగా సహాయపడగలను చెప్పండి అత్తయ్య. వంట చేయడానికి నైని వస్తుంది, కూరగాయలు కట్ చేస్తుంది. అప్పుడు నువ్వు మీ అక్క వేలు కట్టయ్యేలా చేయాలి. నీకు ఆర్ఆర్లో చెప్తేనే అర్థమవుతుంది మరదలా. స్పష్టంగా చెప్పండి బావగారు. మా అక్క రక్తం చుక్కలు రాయి మీద పడితే మీరు చెప్పినట్టు జరుగుతుందా? 100కి 100 పాళ్ళు. పెద్ద పుట్టమ్మ చదవగలదన్నారు, ఆవిడ లేరు. మా అక్క మహాతల్లి ఎలా చదువుతుందో చూడాలని నాకు ఆశగానే ఉంది. చేస్తా. వేలు కోసుకొని నెత్తటి బొట్లు ఆ కృష్ణరాయి మీద పడేలా చూస్తా. మమ్మీ, నైని వాళ్ళు వస్తున్నారు, పక్కెళ్దాం పదండి. పదండి. నైనమ్మా, రాత్రికి రాగి దోశ రవ్వటితో సొరబెట్టుకుంటా. అలాగే బాబాయ్ గారు. నాకు కొంచెమైనా అన్నం కూడా తినకపోతే సరిగా నిద్ర పట్టదు. ఏదో ఒకటి చేయనైని. ఎవరికేం కావాలో నాకు తెలుసులే పిన్ని, అరగంటలో చేసేస్తాను. అన్నం ఎక్కువ తింటే ఎలా తగ్గుతావు నువ్వు? ఒక్కసారి హైట్ పెరిగితే తగ్గడం అంటూ జరగదండి. నీ బుర్రను ఫ్రై అయ్యా. నీ ఎత్తు తగ్గించడం ఆ వామనమూర్తి వల్ల కూడా కాదు, అడ్డంగా తగ్గమంటున్నా. సరసరలా పద పద. ఈ గొడవలతోనే అలసిపోయి ఆకలి పెరిగిపోయి ఎక్కువ తినేస్తున్నారనుకుంటా పిన్ని. ఇది నిజమే. ఒంటి మీద కేర్ తీసుకుని కాస్త స్లిమ్ అయితే గాయత్రి గానవీల గ్లామర్లో సగమైనా వస్తుంది. రవ్వంత కూడా రాదా నీకు? మీరు దిష్టి పెట్టబట్టే నేను అందాల పోటీలో పాల్గొనలేకపోయాను. అవ్వా అవ్వా,
మీ అక్క కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టింది. నువ్వేం చేస్తావో చేయి మరదలా. ఆ రాయి దొరలడం చూడాలి. నేను చూసుకుంటాను బావగారు. ఏంటమ్మా, ఏం కావాలి? రాయా? అది ఆడుకునేది కాదు గాయత్రి. కృష్ణరాయిని ఇక్కడ తెచ్చిపెట్టారండి. దీన్ని ఒక చోట ఉండనివ్వరు బాబాయ్. ఎత్తుకెళ్ళి గార్డెన్ లో పెట్టరా నాయనమ్మా. వంట అయ్యాక నేనే పెడతానులేండి. నువ్వు వెళ్ళు. మీరెక్కడ మోస్తారండి? మీదేసుకుంటే నేను తెల్లచీర మీదేసుకోవాలి. అవే మాటలు పిన్ని. అది మామూలు రాయి అయితే విసిరి అవతల పారేసే వాళ్ళక్క. మహిమగల రాయి కాబట్టి జాగ్రత్త అంటుంది పిన్ని. గానవి రామ్మా, రా. ఇచ్చుడు. మమ్మీ, సుమన ఏం చేస్తుంది? రే, తన ప్లాన్ తనకుంటుందిరా. ఒక్క నిమిషం ఓపిక పట్టు. గానవి ఇచ్చుడు. గానవి మీద ఎప్పుడూ లేని ప్రేమ సడన్ గా పుట్టుకొచ్చిందే సుమనకి. రేయ్, ఎందుకు రాలంటావు? 4 నెలలు తనే ఎత్తుకుని పెంచింది. అలా చెప్పండి బావగారు. ఆయనకి అర్థమవటం కావాలి. అర్థం చేసుకుంటాడు విక్కీ, మంచి పిల్లాడు. వదినా, ఏంటి స్పెషల్? మీకేం కావాలో చెప్పండి విక్రాంత్ బాబు. తోటకూర ఫ్రై, చపాతీ చాలు. సరే. నీకు బ్రో? పుదీనా పులావ్. బాగుంటుంది అల్లుడు. అదిరిపోద్ది మావయ్య. మా అక్కని నెట్టేస్తే వేలు తెగుతుందా? ఛాన్స్ మిస్ అవుతుందా? అరే, అయ్యో వదులు గాయత్రి. పిన్ని వదిలేయమ్మా. గాయత్రి వదలమ్మా. ఏంటమ్మా జుట్టు పట్టుకున్నావు? వదులమ్మా. వదిలే. సుమన ప్లాన్ కి ఈ పిల్ల గాయత్రి అడ్డుపడుతున్నట్టుంది. కన్న తల్లి కాకపోయినా పాలు తాగిన రుణానికి ఇలా చేస్తుందనుకుంటా. వదలమని పిన్ని. చూస్తావేంటక్క? గాయత్రి విడిచిపెట్టమ్మా, తప్పు కదా. తప్పేం లేదు వదినా. పట్టిన దయ్యాన్ని విదిలించాలనుకుంటుంది పాప. రేయ్, వదిలేసిందిలే. అమ్మ మాట వింటుంది ఆ బంగారమ్మ. అబ్బా, జుట్టెంత లాగి పారేసింది. ఏం పిల్ల ఏం పాడు. అయ్యో అక్క చెల్లి. అయ్యో, పేరుకొస్తున్నావా అక్క? ఇది చూని. అయ్యో, బ్లడ్ వస్తుంది. అయ్యో నాయనమ్మా. చూసుకోవాలి కదక్క. మావయ్య, కొంచెం పసుపు అందుకో. అలాగే అల్లుడు. అల్లుడు తీసుకో. ఇటువంటి దున్న పోతుల వదిన్ని తగిలావు. కూరగాయలు కట్ చేస్తున్న కత్తి
వేలికి తగిలి గాయం చేసుకుంది. నీకు కావాలని తగిలేనా? విక్రాంత్ బాబు, గొడవ ఎందుకు? పెద్ద గాయమేం కాదులే. అల్లుడు పసుపురాయి అల్లుడు. రత్నశాస్త్ర గ్రంథాన్ని ఇక్కడ పీటేసి పెట్టింది ఎవరు? ఎవరు పెడితే ఏముంది విక్రాంత్, మంచేదో జరగబోతోంది. కుబేరాయ అష్టలక్ష్మి మనుగ్రహీ ధనం పూషయ పూర్వయ నమః. నాగపుత్రస్య రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకర్మ విరోధకః రక్తమాల్యాంబరధర సర్పదర్శన కాలే వాపూజ కాలే తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వండర్, ఖాళీ కాగితాల్లో ఇప్పుడు అక్షరాలు అచ్చయి ఉన్నాయి. నైని చదవగలిగింది వేష్. నువ్వు చదివిన దానికి అర్థమేంటక్కా? నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే ఉంటుంది కదా. అర్థమయ్యే ఉంటుంది. ఏమంటావమ్మా? నన్నడుగుతావింటి విక్రాంత్? కృష్ణరాయి మీద నైని నెత్తుటి చుక్కలు పడగానే అంతా మిరకల్ జరిగినట్టు జరిగింది. నైనమ్మ రక్తంలో అంత శక్తి ఉందా? అమ్మవారి భక్తురాలు కదా మా అక్క. మనకి కనిపించని ఆత్మల్ని చూడగలిగినప్పుడు కనిపించదనుకున్న తెల్ల కాగితాన్ని చదివేసింది కదా. శభాష్ నైని.
ఈ విషయంలో నీకు సెల్యూట్ కొట్టాల్సిందే. అన్నయ్య, సుమన తెప్పించిన రత్నశాస్త్ర గ్రంథంలో ఏం రాసుందో ఇప్పుడు చదవగలం. వాట్ నెక్స్ట్? నాకేం తెలుసురా నాయన, నేనేమన్నా హీరోనా? స్పైడర్ మ్యాన్నో బ్యాట్మెన్నో అయ్యుంటే ఈ బిల్డింగ్ మీద నుంచి పక్క బిల్డింగ్ మీదకి దూకేవాడిని. వల్లభ, అలాంటి సాహసాలు చెయ్యనవసరం లేదు. కానీ ఆ కృష్ణరాయిని తీసుకెళ్ళి ఒకచోట భద్రంగా పెట్టు. అలాగే మమ్మీ. బావగారు, నేను జాగ్రత్త చేస్తానులేండి.